ఏమిటి చంద్రం? ఇంటర్వ్యూకి వెళ్తున్నానన్న. మీరు ఆశీర్వదించి పంపించండి మావయ్య గారు. శుభం. అక్కడ మరేం గాబరా పడకు. వెళ్ళొస్తానన్న. వెళ్ళరా. నమస్కారం అండి. నమస్కారం. పిలిచారట? మీ సర్వీస్ రికార్డు ప్రకారం మీరు ఇంకో 2 నెలల్లో రిటైర్ కాబోతున్నారని మీకు తెలుసు అనుకుంటాను. తెలుసండి, కానీ నా ఒంట్లో ఒప్పుకున్నంత కాలం పనిచేయొచ్చని నాన్నగారు చెప్పారు. చూడండి, నాన్నగారి పద్ధతులు వేరు, నా పద్ధతులు వేరు. వయసు మళ్ళిన వాళ్ళే ఇంకా ఉద్యోగాలు చేస్తుంటే కుర్రవాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? కొత్త రక్తం వచ్చినప్పుడే కొత్త శక్తి పుడుతుంది. వి వాంట్ యంగ్ బ్లడ్. మీరు రిటైర్ అయ్యి హాయిగా విశ్రాంతి తీసుకోండి. నా విశ్రాంతిలో హాయి ఉండదు బాబు. పిల్లల చదువు కోసం ప్రావిడెంట్ ఫండ్ అంతా వాడేశాను. వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు. నేను రిటైర్ అయిపోతే ఐ పిటీ యూ, బట్ ఐ కాంట్ హెల్ప్. సారీ, మీరు వెళ్ళి రావచ్చు. ఏమిటండి అలా ఉన్నారు? ఏమీ లేదు. పగలంతా ఆఫీస్ పనితో సరిపోతుంది. ఇంటికొచ్చిన రాత్రిపూట విశ్రాంతి లేకపోతే ఎలా చెప్పండి? ఇంకో 2 నెలల తర్వాత అంతా విశ్రాంతి. ఏమిటండి? ఏమీ లేదు. అవును, చంద్రం నీతో ఏమైనా చెప్పాడా? చెప్పాడండి. వెళ్ళిన పని ఏమీ జరగలేదట. పాపం, వీడు రాత్రింపవాళ్ళు ఉద్యోగం కోసం తిరిగినా ఏ దారి కనిపించడం లేదు. ఇక వాడు వయసు వచ్చినా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు. జీవితం అంటే ఒక ఆట అనుకుంటున్నాడు. ఏమయ్యో జగన్నాథం, పిల్లల్ని కనగానే సరిపోలేదు, కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమిటండి మీరనేది? ఏమిటా మీ వంశోద్ధారకుడు కృష్ణ చేసిన నిర్వాహకం? ఏం చేశాడు? ఆనాడు శ్రీకృష్ణుడు గోపికలు చీర్లెత్తికెళ్ళాడు గాని కోళ్ళు ఎత్తుకెళ్ళలేదయ్యా. రాత్రి మీ వాడు మా కోళ్ళ ఫారంలో పడి కోళ్ళు ఎత్తుకుపోయాడు. అలాగా? ఇదిగో, నువ్వు బుద్ధి చెప్తావా చెప్పు, లేకపోతే నేను చెప్తాను. నేను చెప్పాల్సి వస్తే కాళ్ళు చేతులు ఉండవు. ఏమరా, అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు చాలేదా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, 4 వడ్డిస్తారు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. నువ్వుండగా నాకేం భయం అమ్మా? అదే రా నీ భరోసా. ఒరే చూడు, ఈ రోజు ఏమైనా సరే నేను మాత్రం నీకు అడ్డు రాను. నువ్వు ఎప్పుడు ఇలా అంటూనే ఉంటావు. సరిగ్గా సమయానికి నీ విష్ణు చక్రం అడ్డం వేసి నేను కాపాడతావు. మా అమ్మ బంగారు బంగారు కాదా కాదా? మీ నాన్నగారు ఎన్నిసార్లు మందలించినా నీకు బుద్ధి రాదురా. అసలు ఉంటేగా. రోజు ఏదో తంట తెస్తూనే ఉంటావు. నీ ముఖం నాకు చూపించొద్దు. అన్నం తిను. ముఖం చూపించొద్దానుగా పళ్ళే ఇవా. మాటలు నేర్చాడు వెధవ. అమ్మ బంగారని ఊరికి అంటారా? కొర 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 ఏం కొర? ఇవాళ నీకు ఇష్టమని. పొట్లకాయ నాకు ఇష్టమని నీకు తెలుసు. ఏమండి, ఏమిటండి ఇది? వాడిని భోంచనివ్వండి. నువ్వు చేస్తున్న పనులకి ఊరంతా నా మీద ఉమ్మేస్తుంటే నీకు అన్నమైనా చేయిస్తుందిరా? ఏమండి? నువ్వు నోరుమై. నిన్న రాత్రి వీడు రామూర్తి గారి ఇంట్లో చేసిన కోళ్ల దొంగతనానికి అతను నన్ను నడిపోతాలు పట్టుకుని నాన్న మాట్లాడుతుంటే తలెత్తుకోలేకపోయాను. రేపటి నుంచి వాడు బుద్ధిగా ఇంట్లోనే ఉంటాడు. మీరు వెళ్ళండి. ఆష్టంలో ఇన్నాళ్ళు ఎదురు చూసాం, కానీ వీడి బుద్ధి మాత్రం మారలేదు. జీవితంలో ఏనాడైనా ఆకలితో బాధపడ్డాను కానీ అవమానాలతో బాధపడలేదు. వీడి వల్ల నా పరువు బజారు పాలవుతుంది. నా ఇంట్లో రౌడీలకు జులాయిలకు స్థానం లేదు. పోరా బయటికి పో. సావిత్రి, ఈ ఇంట్లో వాడు నేను ఎవరో ఒక్కడే ఉండాలి. బాబు, బాబు, నాయనా, బాబు. ఏమండి, వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళని వాడి జులాయి తిరుగుళ్ళు వాడికి ఒక్క పూట కూడా తిండి పెట్టమని తెలిసిన తర్వాత వాడే తిరిగి వస్తాడు. అంతవరకు వాడి ఇంటికి రావడానికి వీల్లేదు, వచ్చిన అన్నం పెట్టడానికి వీల్లేదు. నాకు ఇక్కడ రైస్ మిల్లో క్యాషియర్ ఉద్యోగం వస్తుంది నాన్న. జీతం కూడా 500 రూపాయల పైనే ఉంటుంది. చాలా సంతోషం నాయన. కానీ పర్వాలేదు చెప్పు. క్యాషియర్ ఉద్యోగం కదా, సెక్యూరిటీగా 5,000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. 5,000? అవునన్న, చాలా శ్రమపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. డబ్బు కట్టడానికి ఇంకెన్ని రోజులు టైం ఉంది?
వచ్చే మంగళవారం లోపుగా కట్టాలి. కట్టకపోతే ఉద్యోగం చేజారిపోతుందంట మావయ్య గారు. నిజమేనమ్మా, వీడికి ఉద్యోగం వస్తుందంటే చేతికి చేయి సహాయం ఉంటుందని సంతోషపడ్డాం. కానీ ఇప్పటికిప్పుడు 5,000 కావాలంటే అప్పు చేయడం తప్పితే వేరే మార్గం కనిపించడం లేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, అయినా ప్రయోజనం లేకపోయింది. మీ ఎవరి వల్ల చేత కాకపోతే చివరికి మా బాబాయ్ చేత రికమెండ్ చేయించి ఉద్యోగం సంపాదించాం. అప్పో సప్పో చేసి వచ్చిందని నిలబెట్టుకోవాలి, కానీ మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకమంటే దొరుకుతుందా? నిజమేనమ్మా, కానీ నా జీవితం అంతా నా జీతం మీదే ఆధారపడ్డాను తప్ప ఎవరిని ఎప్పుడూ చేయి చాచి అడగలేదు. తీరా అడిగి లేదనిపించుకుంటే అంతకంటే అవమానం ఉండదు. మీరు ఇలా అభిమాన పడతారనే మా బాబాయ్ని అడగలేదు. లేకపోతే ఇది ఆయనకి చాలా చిన్న విషయం. కానీ మనం తేలిక పడతాం కదా. మా అత్తగారింట్లో 5,000 కూడా లేవా అనుకుంటారు. మీరు అడగమంటే అడుగుతాను. వద్దమ్మా, వద్దు, ఎవరిని అడగొద్దు. నేనే ఎక్కడో తంటాలు పడతాను. ఇంకా టైం ఉందిగా, వెళ్ళండి. మాటంటే ఇచ్చారు గాని అంత డబ్బు ఎలా తేగలరండి? ఎలాగైనా తేవాలి తప్ప నా అసమర్థతకి వాడి భవిష్యత్తును బలి చేయలేను. పోనీ మన ఇల్లు తాకట్టు పెట్టిన చోటే మళ్ళీ అడిగితే? ఇప్పటికి దాని మీద చేసిన అప్పుకే వడ్డీ కట్టలేకపోతున్నాను. మీ ఆఫీసులో అడిగి చూడండి. ఇప్పుడు ఆ అర్హత కూడా నేను పోగొట్టుకున్నాను. అంటే ఇక నీ దగ్గర దాచడం ఎందుకు? సావిత్రి, 2 నెలల్లో నేను రిటైర్ అవబోతున్నాను. 2 నెలల్లోనా? అవును, నాకు రావాల్సిన డబ్బు కూడా ఏమీ ఉండదు. భగవంతుడా! బహుశా అందుకేనేమో నాకు ఉద్యోగం పోయే సమయానికి చంద్రానికి ఒక ఉద్యోగం ఏర్పాటు చేశాడు భగవంతుడు. క్షమించండి జగన్నాథం గారు, ప్రస్తుతం మేము అప్పులు ఇవ్వటం మానేసినాం. సెడ్జీ, దయచేసి ఎలాగైనా క్షమించి మీరు వెళ్ళిరండి. నాన్న, డబ్బు సంగతి ఏమైంది నాన్న? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను రా. ఏవరా, ఆయన ఇంకా ఇంట్లో అడిగైనా పెట్టలేదు, అలా నిలదీసి అడుగుతున్నా? ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కదా. మీరు పదండి. కాఫీ తీసుకోండి. సావిత్రి, నా చేతగంతనానికి వాడి మీద ఎందుకే కేకలు వేస్తావు? సహజంగా వాడుకుండే ఆదుర్దా వాడికి ఉంటుంది కదా. ఇవాళ కూడా డబ్బు ఎక్కడా దొరకలేదు. కృష్ణ ఇంటికొచ్చాడా? ఎలా వస్తాడు మీరన్న మాటలకి? పాపం పస్తులతో మాడిపోతూ ఉండుంటాడు. వెళ్ళి వాణ్ణి తీసురా. బాగుందండి వరుస. మీరు తిట్టి వెళ్ళగొడుతూ ఉండండి, నేను వెళ్ళి బ్రతిమలాడి తీసుకొస్తూ ఉంటాను. ఏదో చీకాకుల్లో ఒక మాట అన్నంత మాత్రాన వాడు ఇలా అజ్ఞాతవాసం చేయాలో చెప్పు. ఎలాగైనా వాడిని నచ్చచెప్పి తీసురా. వీడెప్పటికి మారతాడో ఏమో. నమస్కారం అండి జగన్నాథం గారు. మీరా? నమస్కారం, కూర్చోండి. వెంకటాద్రి గారు ఉన్నారా అని? లేదండి, ఉదయం ఊరెళ్ళారు. ఎప్పుడొస్తారు? 4 రోజులు అవ్వచ్చు. ఏం లేదు, వెంకటాద్రి గారికి నేను 15,000 ఇవ్వాలి. అది మీకు ఇస్తాను. ఆయన వచ్చిన వెంటనే మీరు అందజేయండి. నేను ఆయన వచ్చిన తర్వాత కలుస్తాను. ఇప్పుడు తొందర ఏముందండి, ఆయన వచ్చాక మీరే స్వయంగా ఇవ్వచ్చుగా. లేదండి, ఈవేళ ఇస్తానని మాట ఇచ్చాను. నేను మాట అంటే మాటే కదా. అయినా మీ దగ్గర ఇచ్చినా ఒకటే, ఆయన దగ్గర ఇచ్చినా ఒకటేనని నాకు తెలుసుగా. తీసుకోండి. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను. రండి జగన్నాథం గారు, రండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు అవసరం వచ్చింది. మా అబ్బాయి ఉద్యోగానికి డిపాజిట్ కట్టాలి. అరే రే రే, పొద్దున్నే వచ్చుంటే బాగుండేదే. ఉన్న డబ్బంతా రైతులు సర్దుబాటు చేశాను. మీరేమి నిరుత్సాహపడకండి. ఎల్లుండి డబ్బు రావాల్సింది ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. కానీ డిపాజిట్ కట్టవలసింది రేపేనండి. రేపు ఒక్కరోజు ఎలాగో సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను.
నాన్న డిపాజిట్ కట్టడానికి రేపే ఆఖరి రోజు. గుర్తుంది, అన్ని చోట్ల ప్రయత్నించాను. ఎల్లుండి వరకు ఆగితే తప్పకుండా ఏర్పాటు అవుతుంది. రేపు గనక కట్టకపోతే ఏ ప్రయోజనం ఉండదు నాన్న. నాకు ఈ ఉద్యోగం రాదు. నేను ఇట్లా నిరుద్యోగంగా ఉండిపోవాల్సిందే. సత్యా, నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా సత్య? మీకు తెలియకుండా నేను ఎప్పుడైనా దాచానండి? అలా అడుగుతున్నారు. దాచావని కాదు, డబ్బు ఏమైనా ఉండుంటే బాగుండనిపించి అడిగాను. నాన్నగారి ధోరణి చూస్తుంటే నాకు ఈ ఉద్యోగం వచ్చేటట్లేదు సత్య. మీ నాన్నగారికి చేత కాకపోతే సిగ్గు విడిచి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతకంటే గత్యంతరం లేదు. మీ నాన్నగారికి చేత కాకపోతే సిగ్గు విడిచి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతకంటే గత్యంతరం లేదు. అన్నా, డిపాజిట్ కట్టడానికి రేపే ఆఖరి రోజు. నాకు ఈ ఉద్యోగం రాదు. నేను ఇట్లా నిరుద్యోగంగా ఉండిపోవాల్సిందే. వెంకటాద్రి గారి దగ్గర నేను 15,000 తీసుకున్నాను. ఈవేళ ఇస్తానన్నాను. అది మీకు ఇస్తాను. ఆయన వచ్చిన వెంటనే మీరు అందజేయండి. ఏం లేదు, ఆయనకి నేను 15,000 ఇవ్వాలి. ఈవేళ ఇస్తానన్నాను. అది మీకు ఇస్తాను. ఆయన వచ్చిన వెంటనే అందజేయండి. నేను ఆయన వచ్చాక కలుస్తాను. రేపు ఒక్కరోజు సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను. రేపు ఒక్కరోజు సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను. రేపు ఒక్కరోజు సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తాను. అవును, ఆ డబ్బు ఎల్లుండి అక్కడ పెట్టేయచ్చు కాదు. కృష్ణ, అన్నయ్య ఉద్యోగానికి డిపాజిట్ కట్టడం కోసమని. దయచేసి ఈ విషయం ఎక్కడ చెప్పదు. అమ్మ కూడా చెప్పదు. వెళ్ళండి. కృష్ణ, నువ్వు నాకేం పర్వాలేదు నాన్న. నీ మీద మాత్రం అపాధ రావడానికి లేదు. వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. పెద్దమా ఏమిటి నాయనా? మనకిష్టని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? సావుకారు వెంకటాద్రి గారు దొంగతనం చేసి పట్టుబడ్డాడు. దొంగతనం? ఏమిటి నాయనా నువ్వు చెప్పేది? అన్నా, మిస్టర్ చంద్ర, ఇలా రండి. మీ నాన్నగారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవటం చేత పక్షవాతం వచ్చింది. పక్షవాతమా? అవును, ఎడం పక్కంతా ప్యారలైజ్ అయింది. ఆయన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆందోళన కలిగించే విషయాలేవి ఆయన వినకూడదు. ఈ మందులు వాడండి. నేను వెళ్ళి ఒక తైలం పంపిస్తాను. అది రోజుకు 2 సార్లు మర్థనం చేయండి. అలాగే డాక్టర్. భగవంతుడా, ఈయనకి పక్షవాతం ఏమిటి?
వాణ్ణి పోలీసులు పట్టుకుపోవడం ఏమిటి? ఏమిటి పరీక్ష భగవంతుడా?